సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్‌లో డాక్టర్ భీమ్‌రావ్ అంబేద్కర్‌కి సంబంధించిన అంశాలను అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగా దీనికి ముందు క్లాస్‌లో నేను అంబేద్కర్‌కి సంబంధించిన జననం, బాల్యం, ఊరు, మహరనే కులం, తల్లిదండ్రులు, తాత, అలా పూర్వీకులు వీటి గురించి మనం మాట్లాడుకున్నాం. అయితే సాధారణంగా సివిల్ సర్వీసెస్‌కి ప్రిపేర్ అవుతున్న మనకి ఒక వ్యక్తి గురించి ఎక్కువ తెలుసుకోవాలి. అది అంబేద్కర్ అయినా, గాంధీ అయినా అన్నప్పుడు సివిల్ సర్వీసెస్‌కి సంబంధించినంత వరకు అయితే మాత్రం మరీ వ్యక్తిగతమైన బయోగ్రాఫికల్ స్కెచ్ మాత్రం అవసరం లేదు. అందుకని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మీద బయోగ్రాఫికల్‌గా ఒక సీరీస్ ఎయ్యాలనేది నా వ్యక్తిగతమైన ఇష్టం. కానీ అందులో ఏవైతే యూపీఎస్సీకో, గ్రూప్ 1కో, గ్రూప్ 2కో ఉపయోగపడతాయో ఆ క్లాసులేమో ఐఏఎస్, గ్రూప్ 1, గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్‌కి అందుబాటులో పెట్టి, మిగిలిన ఆయన జీవిత విశేషాలకు సంబంధించిన బయోగ్రాఫికల్ అంశాలన్నింటినీ అందరికీ పంచిపెట్టాలి అనేది నా ఉద్దేశం. అందుకని దీని ముందు క్లాస్‌లో మనం ఆయన బాల్యం లాంటి వాటి గురించి మాట్లాడుకున్న తర్వాత యూపీఎస్సీకి ఈ టాపిక్ ఎంతవరకు రిలవెంట్ అనేది చెప్పాలన్న ఉద్దేశంతో అసలు ప్రిలిమినరీలో గతంలో ఏవైనా ప్రశ్నలొచ్చాయా? అంబేద్కర్ మీద మాత్రమే ప్రశ్నలొచ్చాయా? అని నేను చెక్ చేస్తే మీరు నమ్ముతారా? ప్రిలిమినరీలో ఐఏఎస్‌లో ఇన్ని ఇప్పుడు స్క్రోల్ అవుతున్నవి ఎన్నైతే మీకున్నాయో అవన్నీ మీకు బోర్డ్ మీద కనిపిస్తున్నాయనుకుంటున్నాను. ఇన్ని ప్రశ్నలొచ్చాయండి. సో, ఇన్ని ప్రశ్నలకి ఆన్సర్స్‌ని తెలుసుకుంటూ, ఎక్స్‌ప్లనేషన్ తెలుసుకుంటే అంబేద్కర్‌కి సంబంధించిన డిప్రెస్డ్ క్లాసులకు సంబంధించిన అంశాలను కంప్లీట్ చేసుకోవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. బహుశా నా స్ట్రాటజీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఓల్డ్ క్వెషన్స్‌ని చదువుతూ, వాటిని అనాలిసిస్ చేసుకుంటూ, వాటి ఇంటర్నల్ ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిని కూడా అర్థం చేసుకుంటూ, ఎక్స్‌ప్లనేషన్ చేసుకుంటే ఒక కంప్లీట్ అవగాహన యూపీఎస్సీకి సంబంధించి ఏ ఏడాది మీరు ప్రిపేర్ అయినా కనీసంలో కనీసం ఒక 5, 6 ఏళ్ల పాటు ఎవరైనా ప్రిపేర్ అంటే 5, 6 ఏళ్ల పాటు ఉపయోగపడే కంటెంట్ అంతా ఈ ఒక క్లాసు, 2 క్లాసులో దొరుకుతుందంటాను. అప్పుడు స్టూడెంట్స్‌కో డౌట్ వస్తుంది సార్ ప్రిలిమినరీ వరకు ఓకే సార్. మరి మెయిన్స్‌లో కూడా ఓల్డ్ క్వెషన్స్ కానీ, కొత్త క్వెషన్స్ కానీ అంబేద్కర్ మీద ఉన్నాయా అంటే యెస్. అప్పుడు అంబేద్కర్ మీద ఉన్న ప్రశ్నలు ఎన్నున్నాయో అన్నీ నేను మీ ముందు పెట్టాలన్న ఉద్దేశంతోటి కొంత అవగాహన చేసే ప్రయత్నంగా అంబేద్కర్‌కి సంబంధించిన మెయిన్స్ క్వెషన్స్ కూడా తెచ్చాను. మొదటి ప్రిలిమినరీలోకి వెళదాం.